నా భార్య బంగారం వద్దనే హక్కు నీకుండొచ్చు, కానీ నా అక్క బంగారం తీసుకొచ్చిస్తే వద్దనే హక్కు నీకు లేదు. ఏంట్రా హక్కుల గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడు మేము వచ్చింది మీకోసం కాదు, మీతో మాట్లాడాలని కాదు. మా అక్క బోసిమెడతో ఉంటే మీరంతా చూసి ఊరుకుంటారేమో, కానీ నేను ఊరుకోను. ఏ హక్కుతో నువ్వు తీసుకెళ్లి తాకట్టు పెట్టుకున్నావో అదే హక్కుతో నేను విడిపించి తీసుకొచ్చి తిరిగి నా అక్కకి మా అమ్మకి నేను తిరిగిస్తున్నాను. అడగడానికి మీరెవరు? ఎందుకు మాధవ లేనిపోని గొడవలు? గొడవ ఎవరు పెడుతున్నారు బావా? మేం గొడవ పడాలని రాలేదే. మేమేం చేసినా తప్పంటున్నారు. వాళ్ళకి కష్టం కలిగినప్పుడు తప్పన్నారు, భరించాం. కానీ నా కళ్ళెదురుగానే మా అక్క మెడలో తాళి తీసుకెళ్తుంటే నాకెలా ఉంటుంది? నేనది భరించలేను. అందుకే అవసరానికి అన్నయ్య తీసుకెళ్లాడు, తమ్ముడిగా నేను తీసుకొచ్చాను. దీన్నెలా కాదంటారు? ఎందుకు భూమి ఇప్పుడు ఇవన్నీ? ఈ బంగారం తీసుకొచ్చావంటే నీ బంగారం అమ్మేవని నాకు అర్థమవుతుంది. రేపు మాపో రాఘు విడిపించి తీసుకొచ్చేవాడు కదా. ఈలోపు మీరెందుకు తొందరపడ్డారు? అప్పటిదాకా ఈ ఇంటి మహాలక్ష్మి బోసి మెడతో ఉండడం మీ తమ్ముడే కాదు వదినా. నేను కూడా చూస్తూ ఊరుకోలేను. వదినా ఇట్రా. అన్నయ్య ఇలా రండి. విప్పిని మీ చేత్తోనే వదిన మెళ్ళలో వేయండి. ఇక్కడ మేమేదో మా గొప్పతనం చూపించుకోవాలనో మా దగ్గర మాత్రమే ఉందని చెప్పాలనో మేమిదంతా చేయలేదు. ఇంట్లో ఆడవాళ్లు మెడలో పసుపు కొమ్ములతో తిరుగుతుంటే